పరస్పరం ఆతిథ్య విధానం. ఇగో నేను నీ ఇంటికి భోజనానికి వస్తాను, నువ్వు నా ఇంటికి భోజనానికి రా. నేను నీ ఇంట్లో తింటాను, నువ్వు నా ఇంట్లో తిను. నువ్వు నాకు అతిథివి, నేను నీకు అతిథి. పరస్పరం చేసినటువంటి వాడు దోషాన్ని పొందుతారు. కొందరు ఆహితాగ్నులు అని ఉంటారు బ్రాహ్మణులు. వాళ్ళు ఏం చేస్తారంటే నిత్యం అగ్ని వైశ్వదేవ బలి ఔపాసనం హోమం చేసుకున్న తర్వాత మాత్రమే భోంచేసేవాళ్ళు ఉంటారు. వాళ్లను అవమానపరిచినటువంటి వాడు, వేదమంత్రాలు చదివే వాళ్లను అవమానపరిచినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పర్వతాగ్రముల నుండి కిందికి విసిరేయబడతారు. ఎవరైతే వివాహం చేసుకున్నటువంటి స్త్రీని వదిలిపెడతాడో, ఎవరైతే ఇతరుల భార్యను అపహరించి తను కాపురం చేస్తూ ఉంటాడో, ఎవరైతే నీచుల దగ్గర దుర్మార్గుల దగ్గర సేవ చేస్తూ ఉంటాడో వాడు పురుగుగా పుడతాడు. ఎవరైతే అన్నదమ్ములను అక్కయ్యలను ఆదరించగా తనొక్కడే చక్కనైనటువంటి యొక్క సుఖాలను పొందుతూ ఉంటాడో వాడు మాంసం కోయబడి తోడేళ్లకు పెట్టబడే నరకాన్ని పొందుతూ ఉంటాడు. ఆకలితో ఉన్నటువంటి వాళ్లకు, దీనులకు, గుడ్డివాళ్లకు, కుంటివాళ్లకు అన్నం పెట్టాడు. వాళ్ళని చూడి అపహాస్యం చేస్తూ ఉంటాడో, వాడికి ఉపకారం చేయకపోతాడో వాడు తప్త కుంభం అనే నరకంలో పడతాడు. ఈ కారణం చేత అనేకమైన నరకములను అనుభవించి తప్తుడవుతాడు. బంగారం దొంగిలించేటువంటి వాడు, బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానం చేసినవాడు. ఈ మద్యపానం ఎంత దోషం ఉందంటే బ్రహ్మగ్నంచ సురాపానం రెండో పాపంలో ఉంది. బ్రహ్మహత్య, గోహత్య తర్వాత ఉండేటువంటి పాపం ఏంటంటే సురాపానమే. అంత దోషభూయిష్టమైనటువంటిది మా సురాపానం, మద్యపానం. వాళ్ళని పెద్ద మంటల్లో వేసి దహనం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత చచ్చి నరకాన్ని అనుభవించి మళ్ళీ కుష్ఠరోగం, క్షయరోగంతో పుడుతూ ఉంటారు. ఈ విధమైన నరకములను అనుభవిస్తుంటారయ్యా అని యమదూత ఆ జనక మహారాజు గారు చెప్పినాడు. జగదంబ విశ్వపాలిని మాతాకి. ఉపాధ్యాయ వ్యలికం తు కృత్వా స్యా భవతి ద్విప తజ్ఞాయాం మనసా వాచ తద్ద్రవ్యం వాపి కామయేత్ గర్ధభో జాయతే జంతుః పిత్రోశ్చాప్యవమానకః. కొందరు పురోహితులు డబ్బు ఆశతో చేయించకూడని వానికి చేయించకూడని పనులు చేసినటువంటి వాడు, వాని దగ్గర అనవసరమైన దానాలు పుట్టినటువంటి వాడు గాడిదై పుడతాడు. ఇక గురువుల యొక్క సమీపంలో కపటంగా ప్రవర్తించి అతి వినయం, గురువుగారి ముందర అతి వినయం, పక్కకు పోయినాక నింద, ఇట్లా చేసేటువంటి వాడు కుక్కగా జన్మిస్తాడు. తల్లిదండ్రులను అవమానపరిచిన వాడు గాడిదగా పుడతాడు. తల్లిదండ్రులను దూషించినటువంటి వాడు గోరంకగా పుడతాడు. తన యొక్క సోదరుని భార్య, అన్న భార్య అయితే వదినే, తమ్ముడి భార్య అయితే మరదలు, వాళ్ళను అవమానించిన వాడు పావురమై పుడతాడు. ఎవరి దగ్గరనైనా పనిచేస్తూ ఆ పనిచేసే యజమానికి అపకారం చేసినటువంటి వాడు కోతి అయి పుడతాడు. అందుకే కోతులు బాగైనాయి ఇప్పుడు. ఉద్యోగం చేస్తూ వాళ్ళు చెప్పిన పని మాత్రం చేయడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తే నీ యజమాని ఎవరు? ప్రభుత్వం. ఏ డ్యూటీ ఇచ్చిందో అది మాత్రమే చెయ్యాలి. అద్దప్ప వీడు అన్నీ చేస్తాడు, లంచాలు తింటాడు. అందుకే కోతులు బాగా ఉంటున్నాయి. ఎందుకంత కోతుల జనాభా పెరుగుతుందంటే అందరూ ఇట్లా చేస్తున్నారు కనుక కోతులు బాగా అయినాయి. వాళ్ళంతా మన పూర్వం మన రూపులే.
జ్ఞాసా పరహర్తార్థ నరకార్విముక్తో జాయతే క్రిమి. దాచిపెట్టినటువంటి ద్రవ్యాన్ని అపహరించినటువంటి వాడు, అయ్యా మీ దగ్గర ద్రవ్యం ఉండని, నేను అవసరం వచ్చినప్పుడు తీసుకుంటా. ఇప్పుడు బ్యాంకులు ఉండే, పూర్వం బ్యాంకులు లేవు కదా. ఎవరైనా పెద్ద పెద్ద షౌకాల దగ్గర దాచుకుందరు. వాళ్ళు కొంతమంది మోసం చేసేవాళ్ళు, కొంతమంది సక్రమంగా ఇచ్చేవాళ్ళు. కొంతమంది మోసం చేసినా వాడి గురించే చెప్పబడుతుంది. మంచిగా ఇచ్చిన వాడి గురించి వీడు చెప్పడు, వాడు చెప్పడు. చెప్తారా? నీకు ఇన్ని దాచుకున్నాను వీడు చెప్పడు, వీడి పైసలకి ఇన్ని నా దగ్గర ఉన్నాయని వాడు చెప్పాడు. అది రహస్యం చెప్పకూడదు. కానీ వీడు ఎగబెట్టినా వాడి ఇవ్వకున్నా అందరికీ తెలుస్తుంది. అంటే తెలిసిన పర్సెంటేజు తక్కువ, తెలియని పర్సెంట్ ఎక్కువ. కనుక ఏదైతే దోషం ఉన్నదో అదే చెప్పుకుంటారు. కనుక అటువంటి వాళ్ళందరూ కూడా పురుగులై పుడుతుంటారు. విశ్వాసాన్ని చెప్పి విశ్వాసఘాతకుడైన వాళ్ళు చేపలై పుడతారు, చేపలు. ఇక ధాన్యాలను దొంగిలించిన వాడు ఎలకలై పుడతారు. పరస్త్రీలను కోరినవాడు తోడేలై పుడతాడు. ఆ తర్వాత సోదరుల యొక్క భార్యను దుర్బుద్ధి అయి చూచినటువంటి వాడు కోకిలగా జన్మిస్తాడు. యజ్ఞములకు, వివాహానికి, దానములకు విఘాతం కలిగించినవాడు. పెళ్లి చేసిన అయ్యగారికి ఏమిస్తావు? 10,000 ఇస్తావు. 10,000 ఎందుకు ఇస్తావు? మేము మొన్న 5 ఇచ్చినాము, నువ్వు ఇస్తే 6. వీనికి ఏం పని లేదు, ఇచ్చేటోడు కాదు, తీసుకునేటోడు కాదు. బలిచక్రవర్తి వామనమూర్తికి దానం ఇస్తే అడ్డుపడ్డ శుక్రాచార్యుల వలె. పాపం ఆయన ఒక శిష్యుని వాత్సల్యంతో అడ్డుపడ్డాడు. వీనికి ఏం లేదు, వానికి ఎందుకు ఎక్కువ రావాలి అని అజ్ఞం వచ్చినటువంటి వాడు పురుగులై పుడుతుంటారు. ఒకళ్ళకు వాగ్దత్తమైన కన్య అంటే పిల్లని నీ ఇంటికి ఇస్తామని ఒప్పందం నిశ్చితార్థమైంది. ఆ నిశ్చితార్థమైన కన్యను అతనికి గాక వేరొకనికి ఇస్తే వీడు పురుగుగా పుడతాడు. మానవుడు జన్మించినటువంటిది 3 రుణములను పొంది ఉన్నాడు. దేవ, ఋషి, పితృ రుణం. దేవుని పూజ చేయి, నైవేద్యం పెట్టి, అబ్బో మాకైతే అది కాదు. అన్నీ అవుతాయి కానీ దేవుని పూజ కాదు. కాంతి ఏమన్నా చెప్పండి. ఇంట్లో ఒక 7-8 ఏళ్ల కింద ఒక పెద్ద రాజమౌళి సేట ఒక 500-600 లింగాలు కాశీ నుంచి తెప్పించి వాటికి పూజ చేయించి ప్రాణప్రతిష్ఠ చేసి అందరికీ ఇచ్చారు. మా ఊళ్ళని గొల్లపల్లిని పంచారు. చాలా ఎవరికి అంటే వాళ్ళు తీసుకుపోయినారు. ఆ తర్వాత కొంతమంది ఎవరో ఉపదేశం ఇచ్చినట్టు, లింగం ఇంట్లో ఉంటుందా? లింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు. ఏం చేయాలి? వద్దు తీసిరా. లింగం ఇంట్లో ఉంటే అదే దయ్యమా, కామిడిభూతమా, లేకుంటే పెద్ద పులియా? అస్సలు ఉండకూడదట. ఏమవుతుంది? ఉండకూడదు మా ఇంట్లో. ఏం చేసిన? తీసుకొచ్చి గుళ్ళే పెట్టిపోయారు. అట్లా 20-25 మంది మాకు ఇచ్చిపోయారు. మళ్ళా కొంతమంది తీసుకుపోయారు. ఇంకో 12 లింగాలు ఉంటే ఆ చిన్మయ మిషన్ నుంచి ఒక యోగిని వచ్చిండే, మిగతా అన్ని లింగాలు పెట్టుకుపోయినా. ఇట్లా దేవుళ్ళు ఇంట్లో ఉండకూడదు. ఇప్పటికి కూడా మా ఇంట్లో దేవుడు ఉన్నాడు, పనికొస్తుందా? ఒక ఊరు నుంచి ఒక ఆమె వచ్చింది. ఆమె శ్రీశైలం పోయి లింగం కొనుక్కోవచ్చుకున్నది, గణపతిని కొనుక్కోవచ్చుకున్నది, పెట్టుకున్నది ఇంట్లో. పెట్టుకున్న తర్వాత ఏం మంచిగా అనిపించలేదట. వీళ్ళు అన్నారట, అది ఇంట్లో ఉండకూడదు అన్నారట. అంత దూరం నుంచి 50 కిలోమీటర్ల నుంచి నా దగ్గరికి వచ్చింది. ఎంత బుద్ధిగారి, 1 గంట సేపు చెప్పిన దేవుడు ఇంట్లో ఉంటే మంచిది కాదు. మళ్ళీ మాది మంచి ఉంటే మాకు ఏమనిపిస్తలేదు. మా అవ్వ చెప్పింది, పెద్దవ చెప్పింది, ఎటువంటి ముదులోళ్ళు అన్నారు, మంచిగా అనిపిస్తలేదు. ఏం చేయాలి? నీ ఇష్టం ఉన్నది చెయ్యి. నేనేం చెప్పాలి? నీ ఇష్టం ఉన్నది చెయ్యి అని ఇంటికి పోయి మళ్ళా 50 కిలోమీటర్లు పోయి మళ్ళీ వచ్చి ఆ లింగాన్ని తీసుకొచ్చి మా గీతా మందిరంలో పెట్టిపోయింది. నాకు చెప్పకుండానే. ఏమయ్యా ఇది ఎక్కడిది అని అడిగితే ఫలానా వాళ్ళు తెచ్చిపెట్టిపోయిందని చెప్పిండు మహారాజు. ఆహా, మహానుభావులు, ఇంత గొప్ప దేవుడి ఇంట్లో ఉంటే పనికి రాదని చెప్పేవాళ్ళు. ఇంకా
కొంతమంది ఉంటారు సత్యనారాయణ వ్రతం, పాపం సత్యనారాయణ స్వామిని నిరుడు నోముకున్నప్పుడు ఆ డబ్బాలో పెట్టి పెడతారు. ఆ డబ్బాలో విగ్రహం బంగారదే ఉంటుంది. ఆ డబ్బా మూత బిగుసుకుపోతుంది. లోపల తీసే వరకు నిరుడు సంవత్సరం పెట్టినటువంటి పువ్వులు, నిరుడు సంవత్సరం పెట్టిన వస్తి, ఆ పసుపు కుంకుమ గంధం అళ్ళే ఉండి పురుగులు పట్టి కంపు వాసన పట్టి అదే గంధం వారికి ఇవే పువ్వులు అర్చన, ఆ పురుగులు పూజ. ఇక డబ్బా పీకితే అన్న నుంచి దేవుడు వెళుతాడు. వెళ్ళే వరకు స్వామివారు ఎట్లా ఉంటారంటే కర్రగా బొగ్గు వలే ఉంటాడు. గిట్లుంది, ఇది బంగారుదే అయ్యగారు, బంగారు. ఏం చేయాలి మొదలు దీన్ని వంత మంచిగా చింతపండు పెట్టి కడగచ్చునా? అవి నవ్వుతున్నాను, నిజం ఇది అబద్ధం చెప్తున్నాడు. నేను అబద్ధం చెప్తలేదు, నిజం జరిగినాయి చెప్తున్నా. మీరు కూడా అక్కడెక్కడ చూసింటారు. ఇంకొకళ్ళ ఇంటికి పోయినా వైశ్యులు కోమట్లు, మా కర్మగాలికి ఇటువంటివే దృష్టిలో పడతాయి. పెద్ద ఇంత అమ్మవారిని పెట్టుకున్నది, విగ్రహాలని పెట్టుకున్నది, దీపం పెడుతుంది. శుక్రవారం అట దేవుణ్ణి ఏం చేయకూడదట, మీద నుంచి పసుపు ముక్క వేయాలి కానీ నిన్నటి తీయకూడదట. అట్లనే ఉన్నాయి. శుక్రవారం నాటిది అద్దట. ఈ శాస్త్రం ఎవడు చెప్పిండో నాకైతే లేదు. ఇక తీసేదన్నాడు ఏకాశికి తీస్తారట. ఏకాశి నాడు మాత్రమే తుడుస్తారు. అంతవరకు మీద నుంచి వేసే కానీ తీసుడు ఉండదు. ఆ దేవుని గూడు ఎట్లా ఉంటుంది చూడండి. అట్లా దేవునికి దండం పెట్టబుద్ధి అవుతుందా? అన్నీ మంచిగానే, దేవుని దగ్గరికి వచ్చేవరకు ఏం రోగాలు పుడతాయో నాకు అర్థం కాదు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క నరకంలో పడతారు. నరకం నుంచి వచ్చి కాకిగా పుడతారు. జ్యేష్ఠ భ్రాత పితృసమహ అని చెప్పబడ్డది. అన్న బతికున్నంతసేపు వాడు తమ్ముడికి తండ్రి లేడు అనేటువంటి భావం ఉండకూడదు. అన్నగారు కూడా తమ్ముడిని కొడుకు వలనే చూడాలి. అందువలన ఒకవేళ తన్నదమ్ములను అవమానపరిచిన తమ్ముడిని అవమానపరిచిన అన్న కానీ, అన్నను అవమానపరిచిన తమ్ముడు కానీ వీళ్ళంతా కూడా పక్షులై జన్మిస్తారు. పరస్త్రీయందు సంతానం కలిగినటువంటి వాడు కట్టెలో పురుగై పుడుతుంటాడు. స్త్రీలను పిల్లలను చంపినటువంటి వాడు పురుగై పుడతాడు. భోజన పదార్థములను అపహరించినటువంటి వాడు పిల్లిగా పుడతాడు. నువ్వులను అపహరించినటువంటి వాడు ఎలుకై పుడతాడు. నెయ్యిని అపహరించిన వాడు ముంగీసై పుడతాడు. మేక మాంసాన్ని దొంగతనం చేసినవాడు కాకి పుడతాడు. చేపలు మాంసము దొంగిలించినవాడు కాకి పుడతాడు. గొర్రె మాంసాన్ని దొంగిలిస్తే గద్దై పుడతాడు. ఉప్పును దొంగిలించినవాడు కాకి పుడతాడు. పాలను దొంగిలించినవాడు కొంగగా పుడతాడు. నూనెను అపహరించినవాడు గబ్బిలంగా పుడతాడు. తేనెను అపహరించినవాడు ఈగగా పుడతాడు. ఆహారంలో తినేటువంటి యొక్క తీపి పదార్థములు లడ్డూలు మొదలైన వాటిని అపహరించినవాడు చీమగా పుడతాడు. హవిష్యాన్నం అంటే యజ్ఞం చేసేందుకై పవిత్రమైనటువంటి అన్నాన్ని నేతిలో బియ్యం వేయించి పాలు పెసరపప్పు పోసి వండినటువంటి దాన్ని హవిష్యం అంటారు. ఆ హవిష్యాన్నాన్ని దొంగతనం చేసి తిన్నటువంటి వాడు బల్లి అయి పుడతాడు. ఇక మద్యాన్ని దొంగిలించిన వాడు పక్షి అయి పుడతాడు. బంగారాన్ని దొంగిలించిన వాడు క్రిమిలుగా పుడతారు. పట్టుబట్టలను అపహరించిన వాడు చక్రవాకి పక్షిగా పుడతాడు. బట్టలను అపహరించిన వాడు చిలకగా పుడతాడు. సుగంధ ద్రవ్యాలను అపహరించినటువంటి వాడు మినుగురు పుడుగా జన్మిస్తూ ఉంటాడు.
కట్టుకునే బట్టలను దాచిపెట్టినవాడు పిల్లిగా పుడతాడు. భూమిని అపహరించినటువంటి వాడు చెట్లు పుట్టలు గుట్టలుగా పుడతాడు, వృక్షాలుగా పుడతాడు. అపస్మారక రోగం, మూర్ఛరోగం కలిగిన వాడుగా పుడతాడు. చక్కగా విద్యాభ్యాసం చేసి గురువులకు దక్షిణ అయినటువంటి వాడు అపస్మారక రోగం కలిగిన వాడుగా పుడతాడు. ఒక స్త్రీని తీసుకొచ్చి ఇంకోనికి అప్పగించినటువంటి వాడు నపుంసకుడుగా జన్మిస్తాడు. అగ్నిహోత్రంలో ఆహుతులు వెయ్యాలంటే జ్వాల ఉండాలి, అంటే మంట మన దగ్గర జ్వాల ఉండాలి. మనం జ్వాల లేనప్పుడు కనుక మనం హోమం చేస్తే అటువంటి వాడు బుద్ధిమాంద్యం కలిగిన వాడుగా పుడతాడు, పిచ్చోడై పుడతాడు. జ్వాల అంటే మా చక్కగా జ్వలించినప్పుడు మాత్రమే మనం ఆహుతులు ఇవ్వాలి. ఒకవేళ ఆహుతి పొగ వచ్చినా దానికి అనేకమైన ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. యజ్ఞం చేసేటప్పుడు పొగ వచ్చిందనుకో, బాగా పొగ వస్తే అది దోషం, అట్లా రాకూడదు. దానికో ప్రాయశ్చిత్త హోమాలు ఉన్నాయి. అగ్ని లోపల మనం సమిధలు వేస్తే అప్పుడప్పుడు చిటపటా చిటపటా శబ్దం వస్తుంటుంది. అది పొయ్యిలో వస్తే ఏం కాదు, కానీ అగ్నిలో రాకూడదు. హోమాగ్నిలో చిటపట శబ్దం రాకూడదు, వస్తే దానికి ప్రాయశ్చిత్తం ఉంది. ఇవన్నీ దోషాలు అక్కడ జరుగుతాయి. అలా జరుగుతాయి కనుక ఆ దోషాలు అట్లనే ఉంటే ఈ జన్మలు వస్తాయి. ఈ జన్మలు వస్తాయి కనుక ఆ దోష ప్రాయశ్చిత్తాని కోసం కొన్ని హోమాలు చేస్తూ ఉంటారు. కొన్ని రహస్యాలు ఉంటాయి. ఆ రహస్యాలను బయటపెట్టినటువంటి వాడు నేత్ర రోగి పుడతాడు. వేదములను, శాస్త్రములను, వేద ప్రమాణములను నిందించినటువంటి వాడు గుడ్డివాడై పుడతాడు అని రాజా జనక మహారాజా ఈ తరం నుంచి మళ్ళా వేరొక దగ్గరకు వెళదాం పోదాం అని యమభటుడు జనక మహారాజు గారితో చెబుతూ ఉంటే, ప్రసాదం కురు భూపేతి తిష్ట తావన్ముహూర్తకం త్వదంగ సంగీవపనో మనోహ్లాదాయతే హినః పరితాపంచగాత్రేషు పీడాం బాధాంచ కృత్స్నశః. ఆ పాపులంతా అన్నారు, మహాత్మా ఇంకొకరు సోరు నా ఇక్కడనే ఉండండి, ఒక ముహూర్తం మాత్రం. ఒక ముహూర్తం అంటే 48 నిమిషాలు, ఒక ముహూర్తం కాలం ఇక్కడనే ఉండండి, ఇంకా కొంచెము మీరు ఉండండి. మీ మీద వచ్చినటువంటి యొక్క గాలి మా యొక్క పీడనాన్ని కూడా నివర్తి చేస్తుంది. అప్పుడు జనక మహారాజు అన్నాడు, యమదూత, నేనిక్కడుంటే వాళ్లకు ఆనందం కలగడానికి ఏం కారణం? నా వల్ల వాళ్ళకేం మేలగలుగుతుంది అంటే యమదూత అన్నాడు, పితృదేవాతి ప్రేష్య శిష్టే నాన్నేన తేతనః పుష్టిమభ్యాగత యస్మాత్ తద్గతం చ మనోయతః. మహారాజా, నీవు భూలోకం లోపల దేవ పితృ అతిథి సేవకులను శిష్టాన్నంచే తృప్తి పొందించినావు. ఇంట్లో కార్యక్రమం జరిగింది, మొదలెవరు తినాలి, మొదలెవరు భోజనం చేయాలి? మొదలు ఇంట్లో ఉండే సేవకులు భోజనం చేయాలి. అందరూ తిన్న తర్వాత యజమాని తినాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వాడు ముందుగా తినండి అంటున్నాం. ముందుగా తినే హక్కు వానికి లేదు. ఇంటోడే ముందుగా తింటే ఎట్లా? అదే పెళ్లిలోనేమో మనకొక తినాలి, తప్పు తీస్తారు వాళ్ళు అని భయం లేకుండా వీడే ముందుగా తింటుండే. కానీ యజమాని తిరువరికి తినాలి, సేవకులకు, బంధువులకు, మిత్రులందరికీ పెట్టిన తర్వాత తను భోజనం చేయాలి. అట్లా చేసినావు నీవు. నీ మనస్సు ఎప్పుడూ కూడా ప్రేమను ప్రియంగానే ఉన్నది, కానీ
నీ శరీరం కానీ నీ మనస్సు కానీ పవిత్రంగానే ఉన్నాయి. నీ శరీరం నీ మనస్సు పవిత్రం గనక పవిత్రమైన నీ శరీరంతో వీచినటువంటి యొక్క గాలి ఆ పాపాత్మలకు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. అంతేకాదు నీవు అనేకమైనటువంటి యజ్ఞయాగములను శాస్త్ర విధిగా చేశావు. యజ్ఞం చేయడం వేరు, శాస్త్ర విధిగా చేయడం వేరు. అందరూ ఈ కాలంలో చూస్తే అందరూ గణపతి పూజ రానివాడు కూడా దేవతా ప్రతిష్టలు చేస్తున్నాడు. మేము నేర్చుకున్నప్పుడు మా చిన్నప్పుడు ఏమన్నా చెయ్యాలంటే, ఒక పని చేయాలంటే పెద్దవాళ్ళు వచ్చి కూర్చుంటే భయపడేవాళ్ళం, ఎక్కడ తప్పు వెతుకుతారో, ఎక్కడ మాకు అవమానం చేస్తారో అని. ఇప్పుడు వాడు మహాపండితుడు సోమయాజి వచ్చినా సరే నాకు గిట్నే చేస్తా నువ్వెవడడానికి అంటున్నాడు. ఆయన చెప్పిదే నాయన ఇది తప్పు, మేము గిట్నే చేస్తాను నువ్వెవడాయన నాకు చెప్పడానికి. నన్ను వీడు పిలిచిండు, నన్ను వీళ్ళు పిలిచిండు, వీళ్ళు నేను చేస్తున్నాను, నేను పిలిచిన దగ్గరికి నీ ఇష్టం అనేది చేసుకో అని అంటున్నారు, నిందిస్తున్నారు. కనుక వాళ్ళు కూడా చెప్పడం బంద్ చేశారు. విధి విధానం, ఆ విధానాన్ని అనుసరించి ఆ పద్ధతిని అనుసరించి చేయాలి. కానీ ఆ పద్ధతిని అనుసరించక తమకిష్టం వచ్చినట్టుగా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా నీవు చెయ్యలే. పీడనచ్చేదహాది మహాదుఃఖస్య హేతవః. అందువలన నీ యొక్క ఇక్కడ ఉండబడేటువంటి నీ వలన ఈ నరకంలో ఉండవాళ్ళందరికీ సుఖం కలుగుతున్నది. అప్పుడు ఆయన అన్నాడు, అయితే ఒక పని చెయ్యి, నేను ఇక్కడనే ఉంటా, నేను ఇక స్వర్గానికి రాను. ఎందుకోసం అంటే ఇంతమందిని సుఖపెట్టడానికి నేను కారణమైన కనుక నేను ఇక్కడ ఉంటే వాళ్ళు కష్టంలో ఉన్న వాళ్ళు సుఖాలు పొందుతున్నారు కనుక నేను ఇక్కడే ఉంటా. నా వల్ల వాళ్ళు సుఖాలు పొందుతారు. ఏదయ్యా నువ్వు నరకం పడుతూ పడని, నేను ఒక్కడిని నరకంలో పడ్డా, ఇంతమంది సుఖంగా ఉన్నారు కదా, నా కాలం ఎంత ఉంటుందో నేను ఇక్కడనే ఉంటా. ఎందుకోసం అంటే నేను శత్రువైనా సరే నన్ను శరణు పొందితే వాడిని కాపాడిన, రక్షించిన, వాడిని అన్ని విధాలా క్షేమంగా ఉంచిన. అటువంటి వాళ్ళు వీళ్ళు నాకు శత్రువులు కాదు కదా, నా యందు ఆర్తులై ప్రార్థన చేస్తున్నారు, వీళ్లను విడిచిపెట్టి నేను రాను. ఒకవేళ ఇతరులు దుఃఖపడుతున్న వాళ్లను చూచి వీడి దుఃఖం వీడే అనుభవిస్తాడని పోయినటువంటి వాడు మనిషి కాదు. నేను మానవ ధర్మాన్ని పాటిస్తున్నాను. ఏష ధర్మశ్చ శక్రశ్చ త్వం తున్నేతుం సమాగత అవశ్యమాస్తస్మాత్ గంతవ్యం తస్మాత్ పార్థివ గమ్యతాం. అయ్యా ఇది నా చేతిలో లేదు, నేను భటుణ్ణి. దేవేంద్రుడు నన్ను పంపినాడు ఇక్కడికి, నిన్ను తీసుకురమ్మని, నువ్వేమో రానని అంటున్నావు, ఏం చేయాలి అనే వరకు అప్పుడు ధర్మరాజు వచ్చినాడు. రాజా, నయామి త్వాం అహం స్వర్గం త్వయా సమ్యక్ ఉపాసితః విమానమేతదారుహ్యం